వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి నుంచి రెండో సింగిల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. యాలాలో యాలాలా పేరుతో సాగే ఈ ఫ్యామిలీ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అయ్యప్ప భక్తి గీతం ఇరుముడి కట్టు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలవడమే కాకుండా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అటు ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘోపుడి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫౌజీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ హిస్టారికల్ సినిమాగా తీస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో హైప్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దీంతోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు. అయితే లేటెస్ట్ గా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాత రవిశంకర్ బిగ్ అప్డేట్ అందించారు. ఫౌజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆన్ టైం సినిమాని తీసుకొస్తామని ప్రామిస్ చేశారు. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 2న ప్రీమియర్స్ తో సినిమా తీసుకొస్తున్నట్లుగా బిగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి పండుగ కన్ఫర్మ్ చేశారు. హీరో మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మహేష్ బాబు విషయంలో ఓ బిగ్ అప్డేట్ అందించేందుకు మేకర్స్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి బర్త్డే ట్రీట్ ను మేకర్స్ అందించనున్నారని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా రాక అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ గురించి ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారని టాక్. ఈ సీన్స్ కోసం భారీ సెట్ కూడా వేశారని, ఈ సీన్స్ లో బన్నీ వైల్డ్ లుక్ కనిపిస్తారని తెలుస్తోంది. భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్నారు. యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ సిద్ధమైంది. టాక్సిక్ చిత్ర బృందం గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ను ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 8న టాక్సిక్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. భారీ స్థాయిలో రానున్న చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషలో ఒకేసారి చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఆగస్టు 20న టాక్సిక్ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే జైలర్ 2. భారీ బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ కి సీక్వెల్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం తమిళతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అక్టోబర్ నెలలో గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న ఈ చిత్రంలో పార్ట్ 1 లానే అనేక మంది స్టార్స్ క్యామియోలు ఉన్నారు. అయితే వీరిలో లేటెస్ట్ గా పాపులర్ స్టార్ నటుడు తన క్యామియో ఉందని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఫైనల్ గా ఈ సినిమాలో తాను ఉన్నట్టు కన్ఫర్మ్ చేశాడు. ఈ ఒక్క సినిమాలో మాత్రం తాను క్యామియో చేశారని, అందుకు కారణం కేవలం రజనీకాంత్ గారి సినిమా కావడమే అని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తుండగా ఈ అక్టోబర్ 15న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో నేషనల్ స్టార్ నాని హీరోగా, ఖయాదు లోహర్ హీరోయిన్ గా, దర్శకుడు శ్రీకాంత్ వదిలే కలయికలో వస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ కూడా ఒకటి. భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ టీజర్ ని ఆగస్టు 6న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అయితే ఈ టీజర్ పై లేటెస్ట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ ఆగస్టు 6న వచ్చే టీజర్ తగలబడుతుంది అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. దీంతో రానున్న టీజర్ పట్ల అంచనాలు మరింత పెరిగిపోయాయి. అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన కెరీర్ లో 100వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూట్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది. ఈ గ్యాప్ లో ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డైరెక్టర్ ఆర్య కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అని మేకర్స్ బిగ్ అప్డేట్ ఇప్పుడు అందించారు. దీంతో కింగ్ నాగార్జున దేవిశ్రీ కాంబోలో మరో మ్యూజికల్ ర్యాంపేజ్ ఖాయమంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన మూవీస్ కు మంచి సాలిడ్ ట్రాక్ రికార్డు ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ 2 హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఎల్లమ్మ. డైరెక్టర్ బలగం వేణు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే హీరో లుక్ ను మాత్రం బయటపెట్టలేదు చిత్ర బృందం. కానీ తాజాగా దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయి ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దేవిశ్రీ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక దిల్ రాజు ఈ సినిమాని తమ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అతి త్వరలోనే సినిమాని విడుదలకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి కలిసి నటించిన చిత్రం శ్రీశ్రీ. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ను చిత్ర బృందం పంచుకుంది. సినిమాకు సంబంధించిన కీలకమైన విదేశీ స్కెడ్యూల్ తాజాగా పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి ఈ ఏడాదిలోని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ రవి నేలకూడి తెరకెక్కిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బ్లాక్ బస్టర్ సర్దార్ కు సీక్వెల్ గా వస్తోంది యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విలన్ గా నటుడు ఎస్జే సూర్య నటిస్తున్నారు. మాలవిక మోహనన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ డేవిడ్ రెడ్డి హనుమారెడ్డి ఎక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం క్లైమాక్స్ షూట్ కోసం టీం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సెట్ కూడా వేస్తున్నారు. ఈ క్లైమాక్స్ కోసం మనోజ్ భారీ యాక్షన్ సీన్స్ ను కూడా షూట్ చేయనున్నారు. మరోవైపు టీం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. 90 సిరీస్ లిటిల్ హార్ట్స్ విజయాలతో మౌలి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలు అందడంతో అతనికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. నూతన దర్శకుడు శ్రీను కంబాలతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను ఇవాళ హైదరాబాద్ లోని ఒక కళాశాలలో చిత్ర బృందం ఆవిష్కరించింది. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రైమ్ కామెడీ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో సుస్మితా సేన్ కథానాయికగా నటిస్తుండగా సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీతో సహా మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు టెక్నీషియన్స్ ల వివరాలు మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లెనిన్. ఈ చిత్రం థియేట్రికల్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సెన్సేషనల్ కంబ్యాక్ గా నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమాని G5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే మొదట కేవలం తెలుగు వర్షన్ వరకు మాత్రమే అనౌన్స్ చేసిన వారు ఇప్పుడు తమిళ్, కన్నడ సహా మలయాళ వర్షన్లలో రిలీజ్ కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే హిందీ వర్షన్ పై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా నాగార్జున, నాగవంశీలు నిర్మాణం వహించారు. రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీగౌరి ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ చిత్రం ఆడియన్స్ ని థియేటర్స్ కి ఇప్పటికీ రప్పిస్తూ సెన్సేషన్ ని సెట్ చేసింది. ప్రస్తుతం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ గా స్పైడర్ మ్యాన్ లాంటి సినిమా ఫీవర్ నడుస్తున్నప్పటికీ, కొత్త సినిమాలు వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ బుకింగ్స్ మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. ఈ రెండో వారాంతంలో సినిమా బుకింగ్స్ గంటకి 5,000కు పైగా టికెట్ సేల్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. హీరోయిన్ అవికా ఘోర్ బాలనటిగా బుల్లితెరపై సందడి చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవికా ఘోర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ప్రముఖ స్టంట్ రియాలిటీ షో ఖత్రోస్ కి ఖిలాడి ద్వారా మళ్లీ బుల్లితెరపై సందడి చేయబోతోంది. ఈ షో 15వ సీజన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ప్రస్తుతం తాను అన్ని పాత్రలు చేయడం లేదన్నారు. తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న పాత్రల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నట్టు తెలిపారు. స్పైడర్ మ్యాన్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. కలెక్షన్స్ లో ఈ సినిమా దూసుకుపోతోంది. ఇండియాలో రిలీజ్ అయిన ఈ స్పైడర్ మ్యాన్ కేవలం 4 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆదివారం ఈ సినిమా ఏకంగా 90 కోట్లు దాటినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 300 కోట్లు ఇప్పటికే దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 8,842 కోట్ల కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత తొలి వారాంతంలో అత్యధిక వసూలు రాబట్టిన రెండవ సినిమాగా స్పైడర్ మ్యాన్ నిలిచింది. మరో 2 రోజుల్లోనే 500 కోట్లు కూడా క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన, స్టార్ హీరోయిన్ కృతి సనన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ క్రేజీ మూవీ కాక్టైల్ 2. దర్శకుడు హోమీ అథాజానియా తెరకెక్కించిన ఈ మోడర్న్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జూన్ 19న థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ సాధించింది. థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు నుంచే యూత్ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని సరికొత్త కలెక్షన్స్ రికార్డుని నమోదు చేసింది. అయితే ఇక థియేటర్ లో సంచలన విజయం సాధించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకోగా ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. బలగం సినిమాతో తన అద్భుతమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటుడు సుధాకర్ రెడ్డి, అలాగే మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పల్లబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఈ సినిమా రాబోయే ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు. మాస్ ఆడియన్స్ కోసం ఒక అదిరిపోయే పాటను తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ ఇచ్చి పడేద్దాం అనే పక్కా మాస సాంగ్ ను ఆగస్టు 3న సాయంత్రం ఆన్లైన్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
సుమంత్ హీరోగా థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రమే న్యూటన్స్ థర్డ్ లా. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 2 రోజుల్లో 3.59 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. అంతేకాకుండా మొదటి 2 రోజులతో పోలిస్తే ఈ సినిమా మెరుగైన ప్రదర్శన కనబరిచిందని, దీనివల్ల బాక్సాఫీస్ వద్ద మరింత మంచి ఫలితాలు వస్తాయని ఆశలున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. రాజేష్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల మరియు త్రినాథ్ వర్మ కీలక పాత్రలు పోషించారు.